హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ అర్జున్ ఫ్రమ్ మేఆర్ ఆటోమోటివ్స్. ఈరోజు మన దగ్గర ఉన్నది టాటా అల్ట్రోస్ 1.2 లీటర్ న్యాచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్. ఇది మన ఇండియన్ సేఫ్టీ రోడ్స్కి సూటబుల్ అయ్యే కారా కాదా అని 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ వచ్చిన హ్యాచ్ బ్యాక్ కార్. సో ఇది నార్మల్ హ్యాచ్ బ్యాక్ కారా. సో యాజ్ ఏ ఫీచర్స్ పరంగా చూస్తే ఎస్యూవీలా ఉంది, బట్ గ్రౌండ్ క్లియరెన్స్ని బేస్ చేసి చూస్తే నార్మల్ హ్యాచ్ బ్యాక్లా ఉంటుంది. సో ఓవరాల్ ఇది ఎలా పర్ఫామ్ చేస్తుంది హైవేలో కానీ, సిటీలో కానీ, ఆఫ్ రోడింగ్లో కానీ. సో యాజ్ ఏ 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ వచ్చిందంటే నార్మల్ బిల్డ్ క్వాలిటీ అనేది, అంటే యూజ్ చేసిన ప్లాట్ఫామ్, మనం డ్రైవింగ్ ఆఫ్ రోడ్లో డ్రైవింగ్ చేసినప్పుడు కర్ పర్ అని సౌండ్స్ వస్తాయి ఫ్రేమ్స్ దగ్గర, అంటే త్రూఅవుట్ బాడీ డోర్స్ దగ్గర. సో అవి కూడా వస్తున్నాయా, అది మెయిన్ ఇప్పుడు నేను చెక్ చేసి చెప్తాను. బట్ అంతకంటే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే ఎవ్రీ నోటిఫికేషన్ మీకు అప్ టు డేట్ ఉంటుంది. లెట్స్ గో. టాటా అల్ట్రోస్ ఫ్రంట్ ఫేసింగ్ లుకింగ్ చూసుకుంటే స్లీకీ డిజైన్లో ఉంటుంది. ఫ్రంట్ హుడ్ టు బానర్కి కనెక్షన్ అనేది ఫ్రంట్ ఫేసింగ్ స్లీకీ డిజైన్ ఉంటుంది. సో స్లీకీ డిజైన్ ఎందుకు ఉంటుందంటే యాజ్ ఫర్ ఏరోడైనామిక్స్. సో 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ ఉంటే ఏరోడైనామిక్స్ కూడా అంత బెటర్గా ఉండాలి. లేదు ఏరోడైనామిక్స్ అంత బెటర్ లేకుంటే 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ ఇచ్చినా కానీ బాడీ రోల్ ఓవర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. కాబట్టి ఇట్లాంటి స్లీకీ డిజైన్ ఉంటేనే బాడీ రోల్ అవ్వకుండా ఛాన్స్ ఉంటుంది, అలాగే సేఫ్టీ కూడా పర్ఫెక్ట్గా సూటబుల్ ఉంటుంది. సో యాజ్ ఎ రేడియేటర్ గ్లోసర్కి పియానో బ్లాక్ ఫినిష్. హెడ్లైట్స్ చూసుకుంటే హెడ్లైట్స్ అప్ అండ్ డౌన్ పియానో బ్లాక్ ఫినిషింగ్ అనేది ఈ గోల్డ్ ఎడిషన్కి డ్యూయల్ టోన్ కలర్లో ఇట్స్ ఎక్సలెంట్గా కనిపిస్తుంది విత్ సిల్వర్ క్రోమ్ యాక్సెంట్స్ ఫర్ బిలో ద రేడియేటర్ గ్రిల్. సో హెడ్లైట్స్ చూసుకుంటే ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, లో బీమ్, హాలోజన్ హై బీమ్, ఎల్ఈడి డిఆర్ఎల్స్ ఫర్ ఏ బంపర్, హాలోజన్ ఫాగ్ ల్యాంప్స్. సో ఫాగ్ ల్యాంప్స్లో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటిదంటే కార్నరింగ్ హెడ్ ల్యాంప్స్ కూడా ఆన్ అవుతుంది. అంటే మనం ఎప్పుడైతే రైట్ ఆర్ లెఫ్ట్ స్టీరింగ్ టర్న్ చేసినప్పుడు ఈ ఫాగ్ ల్యాంప్స్ అనేది ఆన్ అవుతుంది, అది కూడా మనం నైట్ టైంలో. సో డౌన్ సైడ్లో చూసుకుంటే ఈ ఎయిర్ వెంట్స్ అనేది షార్పర్గా ఉంటాయి అండ్ డౌన్ సైడ్ బంపర్ కూడా షార్పర్గా ఉంటుంది. ఓవరాల్ ఫర్ ఏరోడైనామిక్ పర్పస్గానే ఇది మెయిన్ రీజన్ ఫర్ రోల్ ఓవర్ కాకుండా ఉండడానికి. సైడ్ ప్రొఫైల్ చూసుకుంటే టైర్ సైజ్ 195/55 16" రేడియల్ టైర్స్ ఉన్నాయి. సో 195 సెక్షన్ ప్రొఫైల్ టైర్స్ అంటే అది మెయిన్ గుడ్ ఫర్ ఏ రైడ్ క్వాలిటీ, బెటర్ రైడ్ క్వాలిటీ. ఆఫ్ రోడింగ్లో వెళ్ళినప్పుడు ఆ మెయిన్ మనం కదలకుండా ఉండడానికి మెయిన్ 195 ప్రొఫైల్ సెక్షన్ ఇస్తున్నారు. కాబట్టి ఆ టైర్ సెక్షన్ అనేది చాలా పర్ఫెక్ట్ ఉంటుంది, ఓన్లీ ఫర్ బెటర్ రైడ్ క్వాలిటీ అండ్ బెటర్ స్టెబిలిటీ కోసం కూడా 195 అండ్ 185 mm సైజ్. బిలో లోవర్ వర్షన్స్ ఉంటాయి, ఇది టాప్ అండ్ ఎక్సెడ్ వేరియంట్ కాబట్టి లోవర్ వర్షన్స్లో కూడా 185 mm టైర్స్, రేడియల్ టైర్స్ ఉంటాయి. సో ఇది అలాయ్ వీల్స్ వస్తున్నాయి, ఫ్రంట్ డిస్క్ బ్రేక్, రేర్ డ్రమ్ బ్రేక్స్ వస్తున్నాయి, అలాయ్ వీల్స్ వస్తుంది. ఈ కలర్లో ఈ టైర్స్ కూడా కొంచెం వెరీ అట్రాక్టివ్ ఉన్నాయి. అంటే మనం రెడ్ తీసుకోండి, గ్రే తీసుకోండి, ఏ తీసుకున్నా కానీ, బాడీ కలర్ ఏ కలర్ తీసుకున్నా కానీ ఈ టైర్స్ మాత్రం వెరీ అట్రాక్టివ్ అండ్ ఇంప్రెసివ్ ఉంటుంది. సో సైడ్ ప్రొఫైల్ చూసుకుంటే అవుట్ సైడ్ రేర్ వ్యూ మిర్రర్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ అండ్ ఎలక్ట్రికల్లీ రీట్రాక్టబుల్ అవుట్ సైడ్ రేర్ వ్యూ మిర్రర్, పియానో బ్లాక్ ఫినిషింగ్, 165 mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్, 2501 mm ఆఫ్ వీల్ బేస్ ఉన్నందుకు మెయిన్ వీల్ బేస్ బెటర్ ఉంది కాబట్టి రైడ్ క్వాలిటీ కూడా చాలా బెటర్గా ఉంటుంది. సో రిక్వెస్ట్ సెన్సార్ ఓన్లీ డ్రైవర్ సైడ్ వస్తుంది, ఇది నార్మల్ లెఫ్ట్ సైడ్లో రిక్వెస్ట్ సెన్సార్ లేదు. సో ఓవరాల్ టాప్ చూసుకుంటే ఇంటిగ్రేటెడ్ రూఫ్ రైల్స్ లేవు, షార్క్ ఫిన్ యాంటీనా కూడా లేదు. నార్మల్ ఇది డ్యూయల్ టోన్ కలర్ కాబట్టి బ్లాక్ ప్లస్ గోల్డ్ కలర్ తోటి ఫినిషింగ్ అనేది చాలా బాగుంది. ఇక్కడ కూడా పియానో బ్లాక్ ఫినిషింగ్ అని ఉంటుంది. సో సి పిల్లర్కి ఇంటిగ్రేటెడ్ డోర్ హ్యాండిల్స్ ఉంటాయి. సో నార్మల్గా ఇది కూడా మెయిన్ ఏరోడైనామిక్ పర్పస్ కోసమే. 35 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అవైలబుల్గా ఉంది. సో రేర్ స్పాయిలర్ నార్మల్గా ఉంటుంది, బట్ ఈ స్పాయిలర్స్ కూడా ఉన్నాయి, సైడ్ వింగ్స్ అంటారు. సో ఈ సైడ్ వింగ్స్ ఎందుకంటే ఫర్ ఓన్లీ ఏరోడైనామిక్స్, బెటర్ స్టెబిలిటీ ఉండడానికి. ఎల్ఈడి హై మౌంట్ టెయిల్ ల్యాంప్స్ విత్ డిఫాగర్, వాషర్ విత్ వైపర్. సో ఈ ఫినిషింగ్ మాత్రం కంప్లీట్లీ పియానో బ్లాక్ ఫినిషింగ్లో ఉంటుంది, ఫర్ బెటర్ ఉంటుంది. సో దీంట్లో రేర్ స్పాయిలర్ గురించి మీకు డౌట్స్ వస్తే ఏరోడైనామిక్లో షార్పర్గా ఉంటే ఇంకా బెటర్గా ఉంటుంది ఏరోడైనామిక్స్. బట్ ఇంకొకటి అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ కాకుండా ఇక్కడ ఇస్తున్నారు స్లీకీ డిజైన్లో షార్పర్గా. సో ఈ పాస్ నార్మల్ ఇలా వెళ్ళి నార్మల్ లైట్ ఎయిర్ ఇక్కడ వచ్చి నార్మల్ ఇలా వెళ్ళిపోతుంది. సో ఇక్కడున్న మెయిన్గా ఏరోడైనామిక్స్ పర్ఫెక్ట్గా సూటబుల్ అవుతుంది, హైవే డ్రైవింగ్లో కూడా రోల్ ఓవర్ కాకుండా ఉంటుంది. అల్ట్రోస్ బీజింగ్ రివర్స్
పార్కింగ్ కెమెరా, టాటా అల్ట్రోస్. సో ఓవరాల్ 2 పార్కింగ్ సెన్సర్స్, గోల్డ్ ఫినిషింగ్. డౌన్ సైడ్లో రిఫ్లెక్టర్స్ ఉంటాయి, టెయిల్ ల్యాంప్ రిఫ్లెక్టర్, అంటే టెయిల్ ల్యాంప్ కాదు ఓన్లీ రిఫ్లెక్టర్స్ అవి. సో ఓవరాల్ రేర్ ప్రొఫైల్ మాత్రం ఇట్స్ టూ పర్ఫెక్ట్ ఫర్ ఏరోడైనమిక్ పర్పస్ ఓన్లీ. బెటర్ ఫర్ సైడ్ వింగ్స్, రేర్ స్పాయిలర్ మినిమం. బట్ ఇక్కడ వచ్చినందుకు మెయిన్ అడ్వాంటేజ్ ఇక్కడ కాకుండా ఇక్కడ ఉన్న కానీ బెటర్ అడ్వాంటేజ్ ఉంటుంది, ఎలక్ట్రిక్ టెయిల్ గేట్. సో ఓవరాల్ బూట్ స్పేస్ చూసుకుంటే 345 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్. సో దీనికి కాంపిటీటర్గా హ్యుండై i20 తీసుకున్న, i20 N-Line తీసుకున్న, హ్యుండై i20లో 311 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ అవైలబుల్ ఉంది. బట్ దీంట్లో 345 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ అవైలబుల్ ఉంది. మీకు హ్యుండై గురించి i20 N-Line కంప్లీట్ రివ్యూ కావాలంటే పాపప్ ఇస్తున్నాను చూడండి. బట్ దీంట్లో ఏంటిదంటే ఈ లిప్ అనేది మోర్ ఇంతవరకు లిప్ ఉంటుంది. సో ఇంతవరకు లిప్ ఉంటుంది అంటే అది చాలా ఒక డిసప్పాయింటే. బట్ ఓవరాల్ ఇలా ఎందుకు ఇస్తారంటే యాజ్ ఏ హ్యాచ్ బ్యాక్. బట్ మెయిన్ డిసప్పాయింట్ ఏంటిదంటే ఈ సస్పెన్షన్ కటింగ్స్ అనేది మనకి ఇక టాప్లో కనిపిస్తాయి. సో మనకి చూపిస్తాను. సో ఓవరాల్ ఈ బూట్ స్పేస్ మాత్రం ఆల్ ఓవర్ కాంపిటీటర్ ఏ కార్ తీసుకున్న బూట్ స్పేస్ మాత్రం దీంట్లో బూట్ స్పేస్ చాలా ఎక్కువ ఉంది, అది కూడా మెయిన్ అడ్వాంటేజ్. రేర్ సీటింగ్ కంఫర్ట్ చూసుకోవాలనే ముందు మీకు ఈ డోర్ గురించి చెప్తాను. ఈ డోర్లో అడ్వాంటేజ్ ఏంటిదంటే 90 డిగ్రీ ఆఫ్ డోర్ ఓపెనింగ్ ఉంటుంది, అది మెయిన్. ఎందుకంటే ఓల్డర్ పీపుల్ ఉన్నప్పుడు ఈ లెగ్ పెట్టే మూమెంట్ అనేది పర్ఫెక్ట్ ఉండాలని సో ఇలా వేస్తున్నారు. సో ఓవరాల్ దీని డోర్ కంఫర్ట్ చూసుకుంటే హార్డ్ ప్లాస్టిక్స్, 2 ట్వీటర్స్. సో కంప్లీట్ ట్వీటర్స్ ఉన్నాయి, స్పీకర్స్ ఉన్నాయి. ఓవరాల్ హార్డ్ ప్లాస్టిక్స్, 1 లీటర్ వాటర్ బాటిల్ హోల్డర్. దీంట్లో మెయిన్గా మాట్లాడుకోవాల్సింది లెగ్ రూమ్. లెగ్ రూమ్ ఇట్స్ పర్ఫెక్ట్ అండ్ హెడ్ రూమ్ కొంచెం టైట్ ఉంటుంది. ఎందుకంటే ఈ బాడీ అనేది ఆల్ఫా స్ట్రక్చర్ కాబట్టి ఇలా వస్తుంది బాడీ, అందుకని హెడ్ రూమ్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. 5.8 ఇంచెస్ వరకు పర్ఫెక్ట్ ఉంటుంది. 6 ఫీట్ వల్ల కొంచెం టైట్ ఉంటుంది. సో ఓవరాల్ లెగ్ రూమ్ 6 ఫీట్ 2 ఇంచ్ ఉన్న వాళ్ళు కూడా పర్ఫెక్ట్ సరిపోతుంది. లెగ్ రూమ్, నీ రూమ్, అండర్ థై సపోర్ట్ ఈస్ పర్ఫెక్ట్. సో ఓవరాల్ 2 హైట్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ వస్తున్నాయి. కప్ హోల్డర్స్, ఆర్మ్ రెస్ట్. సో కప్ హోల్డర్స్ లేవు, ఆర్మ్ రెస్ట్ ఓన్లీ ఆర్మ్ రెస్ట్ ఉన్నాయి. ఇక్కడ 2 AC వెంట్స్, 12 వోల్టేజ్ పవర్ యాక్సెసరీస్ సాకెట్. సో లిప్ అనేది కూడా కొంచెం మరీ టూ మచ్ లేదు, ఇట్స్ పర్ఫెక్ట్. సీటింగ్ కంఫర్ట్ వచ్చేసరికి నాట్ టూ మచ్ ఆఫ్ సాఫ్ట్, నాట్ టూ మచ్ ఆఫ్ స్టిఫ్. సో ఓవరాల్ సీటింగ్ కంఫర్ట్ కూడా బాగుంది. ఇక్కడ చూసి ట్రై యారో థీమ్ కూడా బాగుంది, ట్రై యారో థీమ్ కూడా సీటింగ్కి ఇస్తున్నారు. సో ఓవరాల్ ఈ కంఫర్ట్ మాత్రం రేర్ సీట్ కంఫర్ట్ పర్ఫెక్ట్ ఉంది. దిస్ కార్ హ్యాస్ ఏ వెరీ బ్యూటిఫుల్ ఇంటీరియర్ విత్ ఏ dual tone dashboard, silver accents for a dashboard throughout a AC vents. So throughout the silver chrome accents for 2 rear AC vents. So completely dashboard is a hard plastics. సో ఓవరాల్ మన ప్రైస్కి రావాలంటే ఈ హార్డ్ ప్లాస్టిక్స్ ఉండడమే బెటర్. లెదర్ డాష్బోర్డ్ కావాలంటే మెయిన్గా ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. సో ఓవరాల్ డాష్బోర్డ్ మాత్రం హార్డ్ ప్లాస్టిక్స్లో ఉన్నాయి. సో ఇన్ఫోటైన్మెంట్ చూసుకుంటే 17.8 సెంటీమీటర్ ఆఫ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వస్తుంది, బట్ ఇది కొంచెం ల్యాగ్ ఉంది. సో ఓవరాల్ దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, ఫోన్ సెటప్, థీమ్స్. సో ఇంకోటి అడ్వాంటేజ్ ఏంటిదంటే మనం ఏసీ కూడా దీంట్లోనే కంట్రోల్ చేయొచ్చు. సో ఓవరాల్ దీంట్లో కూడా కంట్రోల్ చేయొచ్చు మనం ఇన్ఫోటైన్మెంట్ సిస్టంలోనే. పార్కింగ్ యాక్సెన్స్, పార్కింగ్ సిస్టమ్. సో ఓవరాల్ మనం నార్మల్గా మనం ఫ్రంట్ డ్రైవింగ్ చేస్తుంటే ఫస్ట్ గేర్లో ఉండి, సెకండ్ గేర్లో ఉండి ఈ మోడ్ ఆన్ చేస్తే రేర్లో ఏ వెహికల్స్ వచ్చేది కూడా చూపిస్తుంది, అది కూడా అడ్వాంటేజే. సో ఓవరాల్ ఇది డాష్ టాప్ అంటారు దీన్ని, ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ని. హార్మన్ది కాదు, నార్మల్ది. సో ఇప్పుడు వచ్చే కంప్లీట్ ఈ సిస్టమ్ మాత్రం పర్ఫెక్ట్ ఉంది. 2 స్పీకర్స్, 2 tweeters for lower versions, 4 speakers, 4 tweeters for XZ and XZ plus versions. సో ఓవరాల్ ఈ ఆటో క్లైమేట్ కండిషన్స్ ఉన్నాయి, మాన్యువల్ కంట్రోల్ చేసుకోవచ్చు, ఆటోలో కంట్రోల్ చేసుకోవచ్చు. 12 వోల్టేజ్ పవర్ యాక్సెసరీ సాకెట్, మొబైల్ హోల్డర్, USB ఫర్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్. సెంట్రల్ కన్సోల్ కి చూసుకుంటే ఫర్ సరౌండింగ్స్ ఆఫ్ గేర్ రాడ్ సిల్వర్ యాక్సెంట్స్ అనేది అవైలబుల్ ఉంటుంది. బట్ ఇక్కడ మనకి గేర్ రాడ్ బిలోలో ఎకో అండ్ సిటీ మోడ్స్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో మనం ఆన్ చేసుకుంటే వాయిస్ కమాండ్స్ తోటి ఇది కంట్రోల్ చేయొచ్చు. అంటే సిటీ డ్రైవ్ మోడ్ యాక్టివేటెడ్ వాయిస్ అలర్ట్స్ కూడా ఇస్తుంది. 2 కప్ హోల్డర్స్ విత్ ఆమ్రెస్ట్. సో ఈ ఆమ్రెస్ట్ లో టూ మచ్ ఆఫ్ స్పేస్ ఉండదు, జస్ట్ బెవరేజెస్ ఏమైనా పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. దీంట్లో మ్యాగ్నెటిక్ ఆప్షన్ ఈ ఆమ్రెస్ట్ అండ్ ఫ్లోటింగ్ ఆమ్రెస్ట్. సో ఓవరాల్ ఈ సీటింగ్ కంఫర్ట్ కూడా కొంచెం నేను డ్రైవింగ్ లో చెప్తాను. ఓవరాల్ ఈ పర్ఫార్మెన్స్ మాత్రం ఈ ఇంటీరియర్ కంఫర్ట్నెస్ అనేది బాగుంది. సో టాప్ సైడ్ చూసుకుంటే డ్రైవర్ సైడ్ సన్వైజర్ వితౌట్ మిర్రర్, ప్యాసింజర్ సైడ్ సన్వైజర్ విత్ వ్యానిటీ మిర్రర్, క్యాబిన్ ల్యాంప్, LED క్యాబిన్ ల్యాంప్. సో బ్లూటూత్ మైక్ ఫర్ వాయిస్ కంట్రోలింగ్.
సో ఇక్కడ మనం సన్ గ్లాసెస్ పెట్టుకోవచ్చు, స్లిప్స్ పెట్టుకోవచ్చు. సో ఓవరాల్ స్టీరింగ్ చూసుకుంటే స్టీరింగ్ ఓన్లీ టిల్ట్ ఉంది, టెలిస్కోపిక్ ఆప్షన్ లేదు. సో ఓవరాల్ టెలిస్కోపిక్ ఆప్షన్ కావాలంటే మనకి అల్ట్రోజ్ లో అవైలబుల్ లేదు, ఎస్యూవీ వేరియంట్స్ లో అవైలబుల్ ఉంటుంది. రైట్ సైడ్ ఫర్ క్రూజ్ కంట్రోల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ సిస్టమ్ కంట్రోలింగ్స్, లెఫ్ట్ సైడ్ ఫర్ ఇన్ఫోటైన్మెంట్, ఆడియో కంట్రోలింగ్, వాయిస్ కమాండ్స్, నార్మల్ ఆడియో, బ్లూటూత్ ఆన్ అండ్ ఆఫ్, కాలింగ్ సిస్టమ్. సో ఓవరాల్ ఈ సిస్టమ్ అనేది అంటే స్టీరింగ్ మౌంటింగ్ కూడా చూడొచ్చు మీరు. ఈచ్ అండ్ ఎవ్రీ న్యూ వెహికల్ ఆఫ్ టాటా కార్స్ ఈ స్టీరింగ్ ఉంటుంది. నో టెలిస్కోపిక్, ఓన్లీ టిల్ట్ స్టీరింగ్ వీల్ అనేది అవైలబుల్ ఉంది. సో ఇది కూడా టీ షేప్ లో చాలా పర్ఫెక్ట్ ఉంటుంది, ఎందుకంటే మనం డ్రైవింగ్ చేసినప్పుడు ఇక్కడ హ్యాండిల్ పట్టుకొని కూడా మనం చాలా ఈజీగా హైవే డ్రైవింగ్ లో మనకు కాన్ఫిడెన్స్ అనేది తెస్తుంది. సో ఓవరాల్ ఇప్పుడు ఈ స్టీరింగ్ పర్ఫార్మెన్స్ డ్రైవింగ్ లో నేను చెప్తాను. ఇన్స్ట్రుమెంటేషన్ క్లస్టర్ చూసుకుంటే రైట్ సైడ్ ఆఫ్ డాష్ బోర్డ్ చూసుకుంటే హెడ్ ల్యాంప్స్, ఫాగ్ ల్యాంప్స్, ఆన్ అండ్ ఆఫ్, ఐడియల్ స్టార్ట్ అండ్ స్టాప్. సో ఈ ఐడియల్ స్టార్ట్ అండ్ స్టాప్ ఓన్లీ ఎకానమీ మోడ్ లో వస్తుంది, సిటీ డ్రైవింగ్ మోడ్ లో రాదు. సో ఎకానమీ మోడ్ అంటే ఫ్యూయల్ కన్సంప్షన్, ఎకానమీ మోడ్ ఫ్యూయల్ మైలేజ్ కోసమే ఈ ఐడియల్ స్టార్ట్ అండ్ స్టాప్ సిస్టమ్ వస్తుంది. ఇంజిన్ స్టార్ట్ స్టాప్ రిక్వెస్ట్ సెన్సార్ తోటి అవైలబుల్ ఉంది. ఇన్స్ట్రుమెంటేషన్ క్లస్టర్ చూసుకుంటే సెమీ టైప్ ఇన్స్ట్రుమెంటేషన్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ ఫర్ నార్మల్ డిజిటల్ ఆర్పిఎం, రైట్ సైడ్ ఫర్ స్పీడోమీటర్, ఎనలాగ్ స్పీడోమీటర్. సో దీంట్లో కూడా మనకి డిజిటల్ లో కూడా ఓడోమీటర్ అండ్ స్పీడోమీటర్ ఉంటుంది. సో ఓడోమీటర్ లో చూసుకుంటే కంప్లీట్ కింద మనకు కనిపిస్తుంది కదా 6719 కిలోమీటర్, అది ఓడోమీటర్. సో ఫ్యూయల్ లెవెల్ డిజిటల్, సిటీ మోడ్ లో ఉంది, ఎకనామీ మోడ్ కూడా ఉంది. సో ఎకనామీ మోడ్ ప్రెస్ చేసి ఎకనామీ మోడ్ ఆన్ అవుతుంది. సో ఓవరాల్ ఆర్పిఎం అనేది మనకి డిజిటల్ ఉంటుంది. 8000 ఆర్పిఎం రెవెన్యూ మీటర్, 28 డిగ్రీ అవుట్ సైడ్ టెంపరేచర్, టైం, డిస్టెన్స్ టు ఎంటీ. సో ఇక్కడ మనకి మోడ్స్ ఆప్షన్ ఉంటాయి కదా, ఈ ఓకే బటన్ ప్రెస్ చేస్తే మనకి డిస్టెన్స్ టు ఎంటీ చూపిస్తుంది. రైట్ సైడ్ ఇన్స్టాంట్ ఫ్యూయల్ ఎకనామీ, కిలోమీటర్ పర్ లీటర్, ట్రిప్ ఏ, ట్రిప్ బి, పవర్ అండ్ టార్క్ మోడ్స్ కూడా చూపిస్తున్నాయి. మనం డ్రైవింగ్ చేస్తూ చెప్తాను అది క్లియర్ గా. సో అండ్ రైట్ సైడ్ చూపిస్తే మీకు సెట్టింగ్స్ ఉంటుంది. ఓకే ప్రెస్ చేస్తే నార్మల్ ఇల్యూమినేషన్ ఉంటుంది. సో ఇల్యూమినేషన్ అంటే మనకి ఈ ఇల్యూమినేషన్ డిమ్ అవుతుంది, ఆన్ అవుతుంది. సో ఇవన్నీ ఇల్యూమినేషన్ అంటారు. సో ఇన్స్ట్రుమెంటేషన్ కూడా, ఇన్ఫోటైన్మెంట్ కూడా ఇది కనిపిస్తుంది. ఓకే ప్రెస్ చేసి సర్వీస్ రిమైండర్, రీసెట్, ఇవన్నీ మనకి ఒక ఆప్షన్. సో నార్మల్ టూ మచ్ ఆఫ్ ఫీచర్స్ కాదు, నార్మల్ బిలో ఫీచర్స్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ ఫీచర్. ఏ కార్ కైనా ఉండాల్సిన ఫీచర్సే. సో ఓవరాల్ ఈ ఇన్స్ట్రుమెంటేషన్ మనకి బ్లూ థీమ్ లో ఉంటుంది. సో బ్లూ థీమ్ అనేది ఓన్లీ స్పీడోమీటర్ కు ఉంటుంది, లెఫ్ట్ సైడ్ రెడ్ థీమ్ లో ఉంటుంది. బట్ నా డిసప్పాయింట్ ఏంటిదంటే ఈ రెడ్ థీమ్ కాకుండా బ్లూ థీమ్ ఉంటే పర్ఫెక్ట్ ఉంటుంది నైట్ డ్రైవింగ్ లో. సో ఓవరాల్ ఇప్పుడు టాటా అల్ట్రోజ్ ఇంజన్ డీటెయిల్ చూసుకుంటే 1.2 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ రివర్ట్రాన్ ఇంజన్, 85 హార్స్ పవర్, 190 న్యూటన్ ఆఫ్ టార్క్, 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. సో దీంట్లో 3 టైప్స్ ఆఫ్ ఇంజన్స్ ఉన్నాయి. 1.2 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్, 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్, 1.5 డీజిల్ ఇంజన్. సో ఓవరాల్ డీజిల్ ఇంజన్కి దీనికి కంపేర్ చేస్తే చాలా వేరియేషన్స్ ఉంటాయి. టర్బో పెట్రోల్కి కంపేర్ చేసినా కానీ చాలా వేరియేషన్స్ ఉంటాయి. టర్బో పెట్రోల్లో 140 న్యూటన్ మీటర్ ఆఫ్ టార్క్ ఉంటుంది, 120 హార్స్ పవర్ ఉంటుంది. సో అలా మైలేజ్ డిక్రీజ్ అవుతుంది, బట్ టార్క్ అనేది ఇంక్రీజ్ ఉంటుంది సిటీలో, హైవే పర్ఫార్మెన్స్లో. టర్బో అంటే మీకు తెలిసిందే, టర్బోలో కూడా 140 న్యూటన్ మీటర్ ఆఫ్ టార్క్ అనేది చాలా పర్ఫెక్ట్ ఉంటుంది. సో ఇప్పుడు ఇంజన్ డీటెయిల్స్ అండ్ ఇంజన్ స్పెసిఫికేషన్స్, కంప్లీట్గా డ్రైవింగ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది మీకు డ్రైవింగ్లో చెప్తాను. టాటా అల్ట్రోజ్ సిటీ డ్రైవింగ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది. ఫస్ట్ విజిబిలిటీ. సో విజిబిలిటీలో మనకు బానెట్ కనిపించదు, ఓన్లీ వైపర్స్ కనిపిస్తాయి. సో బానెట్ కనిపిస్తే కొంచెం విజిబిలిటీ అనేది, రోడ్ ప్రెజెన్స్ అనేది కొంచెం బాగుంటుంది. బట్ ఓవరాల్గా ఈ కార్ అలవాటు అయిన వాళ్ళకి పర్ఫెక్ట్గా ఉంటుంది. అంటే ఒక 20 కిలోమీటర్స్ అలవాటు చేసుకుంటే ఈ కార్ పర్ఫెక్ట్గా విజిబిలిటీ కనిపిస్తుంది. అవుట్ సైడ్ రియర్ మిర్రర్ మాత్రం ఇట్స్ ఎస్యూవీ టైప్లో ఇస్తున్నారు. అవుట్ సైడ్ రియర్ మిర్రర్ పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. యాజ్ ఏరోడైనమిక్ డిజైన్ కూడా ఈ వెహికల్లో ఏ వెహికల్ లేకున్నా కానీ ఈ వెహికల్ అవుట్ సైడ్ రియర్ మిర్రర్ పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. సో సిటీ డ్రైవింగ్ విజిబిలిటీలో మాత్రం ఇక్కడ ఏ పిల్లర్ చాలా థిక్గా ఉంటుంది, ఎందుకంటే 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ ఉంటేనే ఈ పిల్లర్ అనేది చాలా థిక్గా వస్తాయి. ఏబిసి పిల్లర్స్ అనేది కొంచెం థిక్గా వస్తాయి. యాజ్ ఏరోడైనమిక్ డిజైన్లో కూడా కొంచెం థిక్గా ఉండాలి. సో థిక్గా ఉంటేనే ఎయిర్ కట్ చేస్తేనే ఆ వెహికల్ అనేది స్టేబుల్గా ఉంటుంది సిటీ డ్రైవింగ్లో కానీ హైవే డ్రైవింగ్లో కానీ. సో యాజ్ ఏ ఇన్నర్ డ్రైవర్ ఇంప్రెషన్స్ ఎలా ఉంటాయి, స్టీరింగ్ అవైలబుల్గా ఉంది. ఇన్నర్ ఇంప్రెషన్ మాత్రం ఏసీ కూల్నెస్ మాత్రం పర్ఫెక్ట్గా ఉంది. బట్ ఈ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కొంచెం ల్యాగీగా ఉంటుంది, బట్ యూజబుల్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే ఉంది, అవైలబుల్గా ఉంది. ఆమ్రెస్ట్ కూడా యూజబుల్గా ఉంది, మొబైల్ డోర్లర్ కూడా యూజబుల్గా ఉంది. గేర్ షిఫ్టింగ్ స్మూత్గా ఉంది, నాట్ టూ మచ్ ఆఫ్ నాచి, వెరీ స్మూత్ గేర్ షిఫ్టింగ్ ఉన్నాయి. అండ్ రైట్ సైడ్ కూడా మనం ఆమ్రెస్ట్గా యూజ్ చేసుకోవచ్చు. అవుట్ సైడ్ రియర్ మిర్రర్ ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ అండ్ ఎలక్ట్రికల్లీ రిట్రాక్టబుల్. అవుట్ సైడ్ రియర్ మిర్రర్ వెరీ అడ్జస్టబుల్గా యూజ్ చేసుకోవచ్చు. అండ్ అవుట్ సైడ్ రియర్ మిర్రర్ ఓన్లీ ఫర్ ఏరోడైనామిక్లీ. ఇక్కడ మీకు గ్యాప్ అనిపిస్తుంది కదా,
ఈ గ్యాప్ కూడా మనకి ఓన్లీ ఎయిర్ని పాస్ చేయడానికే. అండ్ డిజైనింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఈ వెహికల్ పర్ఫెక్ట్ ఈ ఆమ్రెస్ట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. వాటర్ బాటిల్ హోల్డర్ కూడా ఉంది. బ్రేకింగ్ బైట్ ఈజ్ నాట్ టూ జెర్కీ అండ్ పర్ఫార్మెన్స్ మాత్రం బ్రేకింగ్లో ఇట్స్ పర్ఫెక్ట్గా ఉంది. సో ఇన్నర్ సిటీ డ్రైవింగ్లో ఈ సస్పెన్షన్ మాత్రం సాఫ్ట్ సస్పెన్షన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ రైడ్ క్వాలిటీ కూడా పర్ఫెక్ట్గా ఉంది. అంటే మీరు ఒక డే ఈచ్ అండ్ ఎవ్రీ 8 hours or 9 hours కంటిన్యూస్గా డ్రైవ్ చేసినా కానీ మీకు ఆ స్ట్రెస్ ఫీలింగ్ అనేది తెలియదు. ఎందుకు అంటే ఆ సస్పెన్షన్ అనేది కొంచెం సాఫ్ట్గా ఉంది అండ్ స్టీరింగ్ లైట్గా ఉంది. సో ఇవన్నీ బేస్ చేసుకొని సీటింగ్ కంఫర్ట్, యాజ్ ఎ సస్పెన్షన్, యాజ్ ఎ స్టీరింగ్, యాజ్ ఎ గేరింగ్ అండ్ బ్రేకింగ్ ఇవన్నీ చూసుకుంటే సాఫ్ట్వేర్గా ఉన్నాయి. సో సాఫ్ట్వేర్గా ఉన్నప్పుడు ఏమవుతుంది, గుడ్ రైడ్ క్వాలిటీ ఉంది. గుడ్ రైడ్ క్వాలిటీ ఉన్నందుకు మనం ఈజీగా స్ట్రెస్ ఉండదు అండ్ ఈజీగా డ్రైవ్ చేయవచ్చు, ఈజీగా పర్ఫార్మెన్స్ కూడా ఉంటుంది. సో ఇంజన్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ఇంజన్ టార్క్ అనేది కొంచెం డిలే ఉంటుంది. బట్ ఒక టార్క్ అనేది పెట్రోల్ ఇంజన్స్లో టార్క్ అనేది ఉండదు. యాజ్ ఎ హార్స్ పవర్ ఉంటుంది, డీజిల్ ఇంజన్స్లో టార్క్ అనేది ఉంటుంది. సో దీంట్లో టార్క్ ఎందుకు ఉన్నదంటే యాజ్ ఎ పవర్ వెహికల్, పెట్రోల్ ఏ వెహికల్ తీసుకున్నా కానీ పవర్ వెహికల్ ఉంటుంది. ఇంజన్ డీటెయిల్స్ గురించి చెప్పాలంటే పాప్ ఐడి ఇస్తున్నాను, అది చూడండి. పాప్ ఐడిలో మీకు ఇంజన్ టెక్నాలజీ గురించి అండ్ ఇంజన్ పర్ఫార్మెన్స్, డీజిల్ ఇంజన్ పెట్రోల్ ఇంజన్కి కంపారిజన్ వీడియో ఉంటుంది. ఆ వీడియో ఖచ్చితంగా చూస్తే మీకు అర్థమైపోతుంది ఎందులో టార్క్ ఎక్కువ ఉంటుంది, ఎందులో హార్స్ పవర్ ఉంటుంది. బట్ ఓవరాల్గా ఈ వెహికల్లో సిటీ ఇంప్రెషన్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఓవరాల్ సీటింగ్ కంఫర్ట్, యాజ్ ఎ స్టీరింగ్, యాజ్ ఎ బ్రేకింగ్, యాజ్ ఎ సస్పెన్షన్, యాజ్ ఎ నార్మల్ మన డ్రైవర్ ఇంప్రెషన్స్, కంఫర్ట్, యాజ్ ఎ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇట్స్ గుడ్. ఇట్స్ బెటర్ కాదు, గుడ్. అంటే బెటర్కి గుడ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. బెటర్ అంటే ఇంకా ఒక నార్మల్ ఉండనట్టు, యాజ్ ఏ గుడ్ అంటే పర్ఫెక్ట్గా యూజ్ చేయొచ్చు అని. యాజ్ ఏ హైవే డ్రైవింగ్లో ఈ వెహికల్ మాత్రం సిటీ డ్రైవింగ్లో కూడా చాలా బెటర్ ఉంది. యాజ్ ఏ ఓవర్టేక్ చేయాలనుకున్నా కానీ పర్ఫెక్ట్గా ఉంటుంది గేర్ డౌన్ షిఫ్ట్ చేసే. సో దీంట్లో ఫ్యూయల్ ఎకనామీ గురించి మాట్లాడుకుంటే ఎకో మోడ్ అండ్ సిటీ డ్రైవింగ్ మోడ్స్ ఉంటాయి ఇక్కడ. సో ఎకో మోడ్లో పెడితే మీకు మైలేజ్ కన్సంప్షన్ అనేది కొంచెం మైలేజ్ అనేది పర్ఫెక్ట్ వస్తుంది. సిటీ డ్రైవింగ్ మోడ్లో పెడితే కొంచెం టార్క్ అనేది హార్స్ పవర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. యాజ్ ఏ ఓన్లీ 10%. యాజ్ ఏ ఎకనామీ మోడ్లో పెడితే 10% డిక్రీజ్ అయ్యి మైలేజ్ అనేది బెటర్గా రావడానికి ఈ ఎకనామీ మోడ్ పెడతారు. బట్ మెయిన్గా సజెస్ట్ చేసేదంటే సిటీ డ్రైవింగ్ మోడ్లోనే పెట్టుకొని వెహికల్ కూడా కొంచెం ఎంతూజియాస్ట్ వెహికల్ లాగా యూజ్ అవుతుంది ఈ పర్ఫెక్ట్ కార్లు. హైవే డ్రైవింగ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే ఇట్స్ వెరీ గుడ్ రైడ్ క్వాలిటీ. ఎందుకంటే టైర్ ప్రొఫైల్ సెక్షన్ అనేది 195 mm ఆఫ్ టైర్ ప్రొఫైల్ సెక్షన్ ఉన్నందుకు మీకు 60 km స్పీడ్ క్రూజ్ చేసినా కానీ టైర్ నాయిస్ అండ్ విండ్ నాయిస్ అస్సలు రావట్లేదు. మీరు ఈజీగా డ్రైవింగ్ చేయొచ్చు. అండ్ గేర్ షిఫ్టింగ్ కూడా స్మూత్ గేర్ షిఫ్టింగ్ ఉంది. సో ఇవన్నీ మెయిన్ అడ్వాంటేజెస్ ఉన్నాయి. 50కి అండ్ 60కి క్రూజ్ చేసినా కానీ టైర్ నాయిస్ లేదు. ఈవెన్ 80కి క్రూజ్ చేసినా కానీ టైర్ నాయిస్, విండ్ నాయిస్ లేదు. ఎందుకంటే డిపెండ్స్ అపాన్ ఆర్కిటెక్చర్. సో ఇవన్నీ ఆర్కిటెక్చర్ అండ్ మెయిన్ దీంట్లో యూజ్ చేసిన డ్యాంపింగ్ షీట్ కూడా మెయిన్ అడ్వాన్స్డ్ డ్యాంపింగ్ షీట్. సో ఈ డ్యాంపింగ్ షీట్స్ అడ్వాన్స్డ్ ఉన్నందుకు మెయిన్ పర్ఫార్మెన్స్ అనేది పర్ఫెక్ట్గా ఉంది హైవే డ్రైవింగ్లో. స్టీరింగ్ కంఫర్ట్ 80కి క్రూజ్ చేసినాక కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. స్టీరింగ్ కంఫర్ట్ టైట్ అవుతుంది ఆ కాన్ఫిడెన్స్ అనేది. సో ఓవరాల్ ఈ పర్ఫార్మెన్స్ మాత్రం హైవే డ్రైవింగ్కి ఇట్స్ పర్ఫెక్ట్. గేర్ షిఫ్టింగ్ కూడా స్మూత్గా ఉంది. హైవే డ్రైవింగ్లో ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి, ఏబిఎస్ విత్ ఈబిడి, కార్నరింగ్ స్టెబిలిటీ కంట్రోల్ కూడా ఉంది. సో కార్నరింగ్ స్టెబిలిటీ కంట్రోల్ కూడా మనం కార్నరింగ్ చేసినప్పుడు స్టేబుల్గా ఉంటుంది. సో స్టేబుల్గా ఉన్నప్పుడు మనం కాన్ఫిడెన్స్ కూడా ఈజీగా 80 to 100 ఇన్ బిట్వీన్ స్పీడ్లో ఉన్నా కానీ ఈజీగా క్రూజ్ చేయొచ్చు, ఈజీగా కార్నరింగ్ చేయొచ్చు ఈ కార్ని. ఎందుకంటే మెయిన్గా సస్పెన్షన్ అనేది నార్మల్గా 60% ఆఫ్ రైడ్ క్వాలిటీ ఉంది, 40% ఆఫ్ హ్యాండ్లింగ్ క్వాలిటీ ఉంది. ఇంకా కార్నరింగ్ స్టెబిలిటీ కూడా పర్ఫెక్ట్గా జరుగుతుంది. నేను డ్రైవింగ్ చేసిన దాన్ని బట్టి చెప్తుంటే ఈ కార్నరింగ్లో మెయిన్ కాన్ఫిడెన్స్ అనేది పర్ఫెక్ట్ ఉంది. ఆ కాన్ఫిడెన్స్ చేసినప్పుడు మీకు రోలింగ్ అయ్యే ఛాన్స్ లేదు. సో రోలింగ్ అయ్యే ఛాన్స్ ఎందుకు లేదు, రేర్ స్పాయిలర్స్ అండ్ స్లీక్ డిజైన్ ఆఫ్ కార్ ఉంది. సో ఇవన్నీ మెయిన్ పాయింట్స్ తీసుకొని ఈ వెహికల్ని డిజైన్ చేశారు. కాబట్టి మెయిన్గా ఈ కార్కి బెటర్గా రోలింగ్ అయ్యే ఛాన్సెస్ అస్సలే లేదు అండ్ స్టేబుల్గా ఉంటుంది. 80కి 90కి క్రాస్ చేసినా కానీ టైర్ నాయిస్ లేదు, విండ్ నాయిస్ లేదు, బెటర్గా క్రూజ్ చేస్తుంది. దీంట్లో మీరు హైవే డ్రైవింగ్ చేయాలంటే ఖచ్చితంగా చేయొచ్చు. కంఫర్ట్నెస్ అలా ఉంటుంది హైవే డ్రైవింగ్ చేసినా కానీ. సో హైవే డ్రైవింగ్ చేస్తూ కంఫర్ట్నెస్ కూడా పర్ఫెక్ట్ ఉంటుంది. సీటింగ్ కంఫర్ట్ నాట్ టూ మచ్ ఆఫ్ సాఫ్ట్, నాట్ టూ మచ్ ఆఫ్ స్టిఫ్ ఉన్నందుకు సీటింగ్ కంఫర్ట్ కూడా కొంచెం
బెటర్గానే ఉంది. ఓవరాల్గా హైవే డ్రైవింగ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. బ్రేకింగ్ బైట్స్ కూడా ఫ్రంట్ డిస్క్ అండ్ రేర్ 2 డ్రమ్ బ్రేక్స్ వస్తున్నందుకు వెహికల్ కూడా బ్రేకింగ్ పర్ఫెక్ట్ ఉంది అండ్ స్టేబుల్గా పర్ఫెక్ట్గా బ్రేకింగ్ వేస్ అనేది జరుగుతుంది. హైవే డ్రైవింగ్లో కానీ మీరు ఒక ఓవర్టేక్ చేయాలంటే ఖచ్చితంగా మీరు డౌన్ షిఫ్ట్ గేర్ చేయాల్సిందే. ఎందుకంటే దీంట్లో నార్మల్గా టార్క్ అనేది తక్కువ ఉంటుంది. యాజ్ ఏ పెట్రోల్ ఇంజన్స్లో టార్క్ అనేది తక్కువ ఉంటుంది అండ్ హార్స్ పవర్ ఇంక్రీజ్ ఉంటుంది యాజ్ ఏ డీజిల్ కార్కి కంపేర్ చేస్తే. సో నార్మల్గా ఓవర్టేక్ చేయాలంటే నార్మల్ ఉండాల్సింది టార్క్. సో టార్క్ అనేది పెట్రోల్ ఇంజన్స్లో తక్కువ ఉంటుంది కాబట్టి యాజ్ ఏ గేర్ డౌన్ షిఫ్ట్ ఖచ్చితంగా చేయాల్సిందే. ఓవరాల్గా హైవే డ్రైవింగ్లో మాత్రం ఇట్స్ వెరీ గుడ్ రైడ్ క్వాలిటీ ఆఫ్ దిస్ కార్. మీకు ఈ కంఫర్ట్ అనేది యాజ్ ఏ కాంపిటీటర్గా i20 తీసుకోండి. సో యాజ్ ఏ కాంపిటీటర్గా i20 తీసుకుంటే అది కంప్లీట్గా ఇంజన్ స్పెసిఫికేషన్ కంప్లీట్ లైట్ డిఫరెన్స్ వస్తాయి. యాజ్ ఏ సీటింగ్ కంఫర్ట్ డిఫరెన్స్ వస్తుంది. యాజ్ ఏ హ్యుండే i20 ఎన్లైన్ తీసుకున్న అది కంప్లీట్ స్పోర్టియర్ వర్షన్ అండ్ స్పోర్టియర్ హ్యాండ్లింగ్. సో యాజ్ ఏ అది హైవే డ్రైవింగ్కి పనికొస్తుంది. కానీ దీనికి దాన్ని కంపేర్ చేస్తే చాలా వేరియేషన్స్ ఉన్నాయి. బట్ ఈ కార్లో కంఫర్ట్ బాగుంది, స్టీరింగ్ కాన్ఫిడెన్స్గా ఉంది, ABS అండ్ EBD, కార్నరింగ్ స్టెబిలిటీ కంట్రోల్, బ్రేకింగ్ బైట్, యాక్సలేషన్ పర్ఫెక్ట్గా, ఇంజన్ పర్ఫార్మెన్స్ కూడా పర్ఫెక్ట్గా తెలుస్తుంది. మీకు ఇంజన్ నాయిస్ లేదు, విండ్ నాయిస్ లేదు. యాజ్ ఏ హ్యుండై i20 కంపేర్ చేస్తే దీంట్లో ఇంకా చాలా బెటర్గా ఉన్నాయి యాజ్ ఏ టైర్ నాయిస్ కానీ విండ్ నాయిస్కి కంపేర్ చేస్తే. బట్ ఈ వెహికల్ హైవే డ్రైవింగ్కి కూడా ఖచ్చితంగా యూజ్ చేయొచ్చు. ఈ వెహికల్ని యాజ్ ఏ పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంది ఈ వెహికల్లో. ఆఫ్ రోడింగ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే రైడ్ క్వాలిటీ ఈజ్ మస్ట్ ఎనఫ్. ఎందుకంటే దీంట్లో 2510 mm ఆఫ్ వీల్ బేస్ ఉన్నందుకు ఇట్స్ పర్ఫెక్ట్ రైడ్ క్వాలిటీ అనేది పర్ఫెక్ట్ ఉంది. ఎందుకంటే గ్రౌండ్ క్లియరెన్స్ 165 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉన్నా కానీ అది మనం మెయిన్ స్టెబిలిటీ కోసం యూజ్ చేసాం. గ్రౌండ్ క్లియరెన్స్ ఒక బెటర్ గ్రౌండ్ క్లియరెన్స్ ఉండాలంటే మినిమం 170 mm ఉండాలి. బట్ దీంట్లో 165 mm ఎందుకు ఇస్తున్నానంటే ఓన్లీ ఫర్ స్టెబిలిటీ. బట్ యాజ్ ఏ ఆఫ్ రోడింగ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే సాఫ్ట్వేర్ సస్పెన్షన్ అంటే 60% ఆఫ్ రైడ్ క్వాలిటీ ఉంది, 40% ఆఫ్ హ్యాండ్లింగ్ క్వాలిటీ అనేది దీంట్లో యూజ్ చేస్తున్నాం. సో అలా బెటర్గా ఉన్నందుకు మనం స్టేబుల్గా ఉంటుంది, కార్ కూడా స్టేబుల్గా ఉంటుంది. ఓన్లీ టైర్స్ ఓన్లీ మూమెంట్ అనేది తెలుస్తుంది. అండ్ ఇంకో అడ్వాంటేజ్ ఏంటిదంటే ఆల్ఫా ఆర్కిటెక్చర్. సో ఆల్ఫా ఆర్కిటెక్చర్ తోటి మెయిన్ యూజ్ ఏంటిదంటే క్విక్గా యూజ్ అవుతుంది, లైట్గా ఉంటుంది, ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అండ్ అడ్వాన్స్డ్ ఆర్కిటెక్చర్. అంటే ఇప్పుడు ఒక 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ బిల్డ్ క్వాలిటీ ఉన్న కార్స్ ఎలా ఉంటాయంటే మనం ఆఫ్ రోడింగ్ చేసినప్పుడు ఏ పిల్లర్, B పిల్లర్, C పిల్లర్ దగ్గర ఒక నాయిసీ సౌండ్ వస్తుంది. ఆ నాయిసీ సౌండ్ రాకుండా ఉండాలంటేనే ఈ ఆల్ఫా ఆర్కిటెక్చర్ అనేది యూజ్ చేశారు. సో ఈ ఆల్ఫా ఆర్కిటెక్చర్లోనే మీనింగ్ ఉంటుంది లైట్ అండ్ ఫ్లెక్సిబుల్. సో ఫ్లెక్సిబుల్ అంటే మనకు తెలిసిందే ఇలా మూమెంట్ స్మూత్గా ఉంటుంది. సో ఆ స్మూత్గా ఉంది. ఆఫ్ రోడింగ్లో కూడా మెయిన్ యూజ్ ఉంది. సాఫ్ట్వేర్ సస్పెన్షన్ ఉన్నా కానీ బెటర్గా యూజ్ ఉంది. ఆఫ్ రోడింగ్ కూడా యూజ్ చేయండి. బట్ నా ఒపీనియన్ ఏంటిదంటే ఆఫ్ రోడింగ్లో రేర్గా యూజ్ చేయండి. ఎందుకంటే గ్రౌండ్ క్లియరెన్స్ తక్కువ ఉన్నందుకు ఒక కింద రాక్స్ తగిలే ఛాన్స్ ఉంది. బట్ రేర్గా యూజ్ చేయండి బట్ రేర్గా యూజ్ చేయండి. అలా అయితేనే టైర్ లైఫ్ స్పాన్ పెరుగుతుంది, ఇంజన్ లైఫ్ స్పాన్ పెరుగుతుంది. బెటర్గా మీరు కూడా అంత స్ట్రెయిన్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. సో ఓవరాల్ నా ఒపీనియన్ ఆఫ్ రోడింగ్లో రేర్గా యూజ్ చేయండి. టైర్స్ కూడా 195 mm ప్రొఫైల్ సెక్షన్ టైర్స్ ఉన్నందుకు బెటర్ రైడ్ క్వాలిటీ అనేది టైర్స్ అండ్ ఆల్ఫా ఆర్కిటెక్చర్ బెటర్ సస్పెన్షన్ ఉన్నందుకు మీకు అది గుడ్ అడ్వాంటేజ్ అని చెప్తున్నాను. సో ఫైనల్ మై ఒపీనియన్ ఆన్ దిస్ కార్, ఈ వెహికల్ కన్సిడర్ చేయకండి, షార్ట్ లిస్ట్ చేయకండి, కొనేసేయండి. ఎందుకంటే నార్మల్ ఈ వెహికల్కి ఉన్న అంటే వేరే కార్కి కాంపిటీటర్ తీసుకుంటే ఈ వెహికల్ కంప్లీట్లీ ఫర్ సాఫ్ట్ సస్పెన్షన్ అండ్ సాఫ్ట్ రైడ్ క్వాలిటీ ఇవన్నీ బేర్ చేసుకుంటే ఇంకా వేరే కార్స్ ఉన్నాయి కాంపిటీటర్లో. హ్యాచ్ బ్యాక్లో కానీ స్విఫ్ట్ ఉంది, యాజ్ ఏ హ్యుండే ఉంది, i20. సో అవి దీనికి చాలా డిఫరెన్స్ ఉన్నాయి. యాజ్ ఏ అది ఆ కార్స్ మాత్రం ఫీచర్ ఎక్కువ ఉంటాయి బట్ సేఫ్టీ తక్కువ ఉంటుంది. ఈ కార్లో 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ ఉంది. ABS EBD కార్నర్ స్టెబిలిటీ కూడా పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. అండ్ టైర్ నాయిస్, విండ్ నాయిస్ హైవే డ్రైవింగ్లో వెళ్ళినా కానీ స్టెబిలిటీ, కార్నరింగ్, హ్యాండ్లింగ్ పర్ఫెక్ట్గా యూజ్ అవుతున్నాయి. ఇవన్నిటిని బెటర్ చేసుకుంటే కాంపిటీటర్లో ఈ వెహికల్ కూడా సూటబుల్గా ఉంది. బట్ నేనేం చేశానంటే ఈ కార్కి వేరే కార్స్ కాంపిటీటర్స్ తీసుకోండి. ఎప్పుడైతే కార్స్ కాంపిటీటర్ ఎప్పుడు తీసుకోవాలంటే ఇంజన్ సేమ్ ఉండాలి, యాజ్ ఎ డైమెన్షన్, యాజ్ ఎ గ్రౌండ్ క్లియరెన్స్ ఇవన్నీ సేమ్ ఉంటేనే అప్పుడు పర్ఫెక్ట్గా కాంపిటీటర్గా తీసుకోవాలి. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఎవరి నోటిఫికేషన్ మీకు అప్ టు డేట్ ఉంది. టాటా అల్ట్రోస్ గురించి ప్రైస్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్, షోరూమ్ డీటెయిల్స్, కంప్లీట్
అడ్రస్ లింక్ తోటి కూడా మీకు గూగుల్ మ్యాప్ లింక్ కూడా అవైలబుల్ ఉంటుంది. కాల్ చేసి ఏఆర్ ఆటోమోటివ్స్ రిఫర్ చేయని మీకు పర్ఫెక్ట్ డీటెయిల్స్ అనేది క్లియర్గా చెప్పేస్తారు. థ్యాంక్ యూ.